చొరవతో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని 53 రైల్వే స్టేషన్లు కేంద్రం అభివృద్ధి చేస్తుంది. ఈ లిస్టులో గుణదల రైల్వే స్టేషన్ కూడా ఉంది. కోట్లాది రూపాయల వ్యయంతో గుణదల రైల్వే స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి? గుణదల రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ఇట్. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు కూడా రైళ్ల రాకపోకలు అధికంగా ఉంటాయి. దీంతో రైళ్ల రద్దీ స్టేషన్లో అధికంగా ఉంటుంది. ఇప్పటికే చాలా రైళ్లను స్టేషన్కు అవుటర్లో నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లంకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్కు శాటిలైట్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానిలో భాగమే గుణదల రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు. 2024లో ప్రారంభమైన ఈ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు ప్రజెంట్ శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడ భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటి. ప్రస్తుతం ఈ స్టేషన్ NSG1 కేటగిరీలో ఉంది. అంటే కనీసం 1,00,000 మంది ప్రయాణికులు రోజు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నమాట. 190 ట్రైన్స్, 170 గూడ్స్ రైళ్లు విజయవాడ స్టేషన్ మీదుగా ప్రతిరోజు ప్రయాణిస్తుంటాయి. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి కొత్తగా బయలుదేరే రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురాలేకపోతుంది. కొత్తగా ప్లాట్ఫామ్స్ పెంచే అవకాశం కూడా లేకపోవడంతో విజయవాడకి చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్ ని శాటిలైట్ స్టేషన్లుగా కేంద్రం అప్గ్రేడ్ చేస్తుంది. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గడమే కాకుండా కొత్త స్టేషన్లు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో భాగమే గుణదల శాటిలైట్ స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గుణదల రైల్వే స్టేషన్ ను కోట్ల రూపాయల వ్యయంతో శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రారంభించిన పనులు ప్రస్తుతం గతిశక్తి సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నై హౌరా మెయిన్ లైన్ కిందకు వచ్చే గుణదల రైల్వే స్టేషన్ ను 14.23 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సదుపాయాలతో శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నారు. ఇది చెన్నై హౌరా మెయిన్ లైన్ కిందకు వస్తుంది. గుణదల మేరీమాత చర్చి ఆకారం పోలి ఉండేలా స్టేషన్ ముఖద్వారాన్ని నిర్మించారు. 12 మీటర్ల వెడల్పుతో రూఫ్ ప్లాజా, గ్రానైట్ ఫ్లోరింగ్ వంటి ఆధునిక సౌకర్యాలను ప్రయాణికులకు కల్పిస్తున్నారు. మొత్తంగా 560 మీటర్ల పొడవుతో 24 భోగిలు నిలిపేలా ప్లాట్ఫామ్ల నిర్మాణం జరుగుతోంది. ఏసీ వెయిటింగ్ హాల్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా గుణదల రైల్వే స్టేషన్ ను శాటిలైట్ స్టేషన్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. గుణదలలోని మేరీమాత ఉత్సవాలకు ప్రతి ఏటా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. వారికి స్టేషన్ ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. గుణదల వ్యూహాత్మక స్థానంలో ఉండడంతో ఈ స్టేషన్ ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. మొత్తంగా గుణదల రైల్వే స్టేషన్ శాటిలైట్ స్టేషన్ గా అప్గ్రేడ్ కావడంతో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రధాన కేంద్రంగా మారుతుంది. అలాగే స్థానికులకు నిస్సందేహంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అత్యాధునిక హంగులతో మరోసారి నిర్మితమవుతున్న గుణదల రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.